ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన ధర్నా నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసమా లేకపోతే తన స్వప్రయోజనాల కోసం అనేది సురేంద్రబాబు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా ఈ రోజున రాష్ట్రంలో దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం చేపట్టారు. ఢిల్లీలో చేపట్టిన ధర్నాకి విజయవాడలో మీరు చేపట్టిన నిరసనకి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఎందుకు ఈరోజే ప్రత్యేకంగా చేపట్టారంటే ఏం చెప్పుకొస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో దీక్ష చేపడతానంటే ఆయన స్వార్థం కోసం, రాజకీయ అవసరాల కోసం, ఆయనకు అధికారం పోయింది కాబట్టి ఇప్పుడు అన్నీ గుర్తుకొచ్చేసి స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని అందరి ముందు నవ్వుల పాలు చేయడం కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో దీక్ష చేస్తున్నాడు. సమతా సైనికులు ఆంధ్రప్రదేశ్లో దీక్ష చేస్తుందంటే 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే గత 5 సంవత్సరాల్లో అన్యాయానికి గురయ్యారు, మరీ ముఖ్యంగా దళిత సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎంతమందిని చంపేశారు, ఎన్ని లక్షల భూములు దోసేసుకున్నారు, ఎన్ని పథకాలు లేకుండా చేశారు, వాటిలన్నిటి మీద సమగ్రమైన విచారణ జరిపి ఈ రాష్ట్రంలో ఉన్న దళితులకు న్యాయం చేయాలి. జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకోకుండా, మానవత్వం లేకోకుండా, కనీస అవగాహన లేకోకుండా రాజకీయ వ్యభిచారిలాగా వీళ్ళందరినీ మోసం చేసి ఈ వెనకమాల వీళ్ళందరినీ నట్టేట ముంచేసి ఈరోజు అక్కడ స్వార్థ ప్రయోజనాల కోసం ఢిల్లీలో దీక్ష చేస్తున్నాడు. దాన్ని పూర్తిగా ఖండిస్తూ, వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి బుద్ధి రావాలని సమతా సైనికులు ఈరోజు విజయవాడలో ర్యాలీ చేయడం జరిగింది. అంటే గడిచిన 45 రోజుల్లో అత్యంత భయంకరంగా హత్యలకు తెగబడింది, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసింది, బాలికల మీద అఘాయిత్యాలకు చోటు చేసుకుంది ఎన్డీఏ కూటమి వచ్చినాకని చెప్పేసి కూడా ప్రధాన ఆరోపణ వైఎస్ఆర్సీపీ చేస్తుంది కదా. గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకుల చేత హత్యకు గురి కాబడిన బాధితుల్ని పరామర్శించడంలో ముఖ్యమంత్రి గారు ఆ రోజు చొరవ చూపకుండా అధికారాన్ని కోల్పోయిన తర్వాత వినుకొండ వెళ్ళి రషీద్ కుటుంబాన్ని పరామర్శించడం అనేది మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? నిజంగానే ఈ రాష్ట్రంలో కొన్ని హత్యలు జరిగినాయి, అత్యాచారాలు జరిగినాయి. దాన్ని సమతా సైనికులు తీవ్రంగా ఖండిస్తుంది. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలి, పోలీసు వాళ్ళు కూడా కఠినంగా వ్యవహరించాలి, వీటిపైన విచారణ జరిపించాలని చెప్పేసి సమతా సైనికులు డిమాండ్ చేస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఆయన ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఎవరైనా చనిపోతే ఎక్కడ పరామర్శించడానికి రాలేదు. నిన్నది పరామర్శకెళ్ళినట్లేదు, రాజకీయ దండయాత్ర చేస్తున్నట్టు ఎక్కడ లేని వాళ్ళని వైసీపీ వాళ్ళని పోగు చేసుకొని ఇనుకొండ వెళ్ళిపోయినప్పుడు వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయి పరామర్శించడానికి వెళితే, అమ్మ మీ కొడుకు చనిపోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను, మీకు ఆర్థికంగా లేదంటే అన్ని రకాలుగా మేము అండగా ఉంటామని ఎవడైనా చెప్తాడు, ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా. అసలుకి ఏమాత్రం అవగాహన లేని వ్యక్తి, సొంత ప్రయోజనాల కోసం ఆలోచించే జగన్మోహన్ రెడ్డి మాత్రం అక్కడికి వెళ్ళిపోయి మేము ఆ పథకాలు ఇచ్చాం, ఈ పథకాలు ఇచ్చాం, మీకు అవి రావట్లేదు, ఈ రావట్లేదు అంటే ఆ తల్లిదండ్రులే అసలుకి ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి వాళ్ళ మొహాలు చూస్తే అర్థమైపోతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా మీడియా సోదరులు వచ్చి ప్రశ్నిస్తే మీరేంటి నా ఫ్లో పోతుంది అంటే ఏది చేసినా కానీ కనీసం పరామర్శకి వెళ్ళినా కూడా బట్టి పట్టుకొని వెళ్ళే ముఖ్యమంత్రిని, మాజీ ముఖ్యమంత్రిని, ఒక ఎమ్మెల్యేని, ఒక పార్టీ అధ్యక్షుడిని ఇప్పుడే చూస్తున్నాము జగన్మోహన్ రెడ్డిని. అంత దరిద్రమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఈరోజు ఇప్పుడే ఒక అప్డేట్ వచ్చింది. ఏదైతే గుంటూరు జిల్లాకు సంబంధించి పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోసయ్య వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేయడం అనేది మనం ఎలా చూడొచ్చు అంటారు? ఇంకా ఈ రాజీనామాల పర్వం కొనసాగుతుందా, లేకపోతే అదే పార్టీలో ఉండి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే పనిలో ఆ నాయకులు ఉండబోతున్నారంటే మీరేం చెప్పుకోవచ్చు? చాలామంది అసలు ఇప్పటికే దూరం అయిపోయి సైలెంట్గా కూర్చున్నారు, ఎవరు బయటికి రావట్లేదు. ఈ రాజీనామా పర్వం ఇంకా కొనసాగుతూ ఉండిద్ది. నాకు తెలిసి ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జంప్ అయిపోతారు. పార్లమెంటు సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ బీజేపీతో టచ్లో ఉన్నారు, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం చూసుకుంటున్నారు. వైసీపీలో ఉన్న ప్రతి నాయకుడు చేసేది కరెక్టే, రాజీనామా చేయటం కానీ స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేయటం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అన్ని వేల మంది, లక్షల మంది కార్యకర్తలని, నాయకుల్ని ఎవరిని కూడా పట్టించుకోకుండా రాష్ట్ర ప్రజలను కూడా గాలికి వదిలేసి కేవలం తన స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే పాలన చేశాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి పార్టీలో ఉన్న నాయకులు అలా చేయటంలో తప్పే లేదు. రాబోయే కాలంలో విపరీతంగా మొత్తం ఖాళీ అయిపోయింది. ఎంత ఖాళీ అయినా ఏమన్నా ఉన్నా కానీ కనీసం వైసీపీని మాత్రం రాజకీయంగా భూస్థాపితం చేయాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రజల మీద ఉంది. అంటే పేదల భూములకు సంరక్షణ కల్పించేందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మేము తీసుకొచ్చాము అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వర్షన్. గత ప్రభుత్వ హయాంలో ఇదే దళిత మహిళ వైసీపీకి ఎనలేని సేవలు అందించిన ఒక చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఆస్తులను కూడా గత ప్రభుత్వ హయాంలో కాజేసిన పరిస్థితి.
ఇప్పుడు అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఈ ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చినాక శాసనసభలో రద్దు చేయడం జరిగింది కదా. ఏంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ యాక్ట్ వల్ల నిజంగా దళితులు అనేవాళ్ళు భూములను కోల్పోయిన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉందంటే మీరేం చెప్తారు? నిజంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడాన్ని సమతా సంఘాలు పూర్తిగా స్వాగతిస్తుంది. అంత ముందు కూడా చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి దౌర్భాగ్యమైన స్థితికి వెళ్ళాడంటే మా అన్న ఆస్తులు ఏదైతే ఉన్నాయో వాటి మీద ఆయన బొమ్మలు వేసుకోవటం. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే అసలు ఎప్పుడు కూడా ఆలోచన చేయడు. ఇలాంటి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఏదైతే సర్వే రాళ్ళు ఉన్నాయో వాటి మీద ఆయన పేరు ఆయన ఫోటో వేసుకుంటారు. అంటే చనిపోయిన తర్వాత ఎవరైతే చేయాలనుకుంటారో ఆ ఆలోచన తీసుకొచ్చి ఆయన ముందుకు వచ్చాడు కాబట్టి జనాలందరూ గ్రహించారు. అందుకని ఆయన భూస్థాపితం చేశారు. ఈ యాక్ట్ రద్దు చేయడాన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాము. దళితులకి ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్లు ఉన్నాయో అన్ని గత ప్రభుత్వం లాగేసుకోవటం కోసమే దీన్ని పెట్టింది ఎక్కువగా. ఎందుకంటే దళితులు భూములు ఏవైతే ఉన్నాయో అది రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు అని చెప్పేసి ఈయన కొత్తగా తీసుకొచ్చాడు. యాక్చువల్గా దళితుల భూములు ఎవరన్నా కాజేస్తే తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి, లేదా మళ్ళీ దళితులకే ఇవ్వాలి కానీ వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. కానీ ఈయన అమ్ముకునే విధంగా తీసుకొచ్చి వాళ్ళకి కట్టబెట్టాలని ప్రయత్నం చేశాడు. దీన్ని రద్దు చేయడాన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం. ఈరోజు మీరు ఏదైతే ఒక నిరసన దీక్ష అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి భారీ ర్యాలీగా అక్కడి నుంచి కూడా నడుచుకుంటా ప్రెస్ క్లబ్ దాకా రావడం, ఒక పెద్ద ఎత్తున నిరసన గళాన్ని వినిపించడం అనేది ఎలా అర్థం చేసుకోవాలి, దేనికి సాదృశ్యంగా తీసుకోవచ్చు? అందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాల మీద పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు గారు కానివ్వండి, మేము వచ్చిన తర్వాత అన్నింటి మీద ఎంక్వైరీ చేస్తాము, దళితులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని వాళ్ళు చెప్పడం జరిగింది ఎలక్షన్ ముందు. అదేవిధంగా గత 5 సంవత్సరాలు ఆయన చేసిన అన్యాయాలు బలైపోయిన వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని, వాటిలన్నింటిపై తిరిగి విచారణ చేపట్టాలని, అన్యాయానికి బలైన అందరికి కూడా న్యాయం జరగాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి తెలియజేయడం కోసం జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలు మరొక్కసారి వైసీపీ పార్టీ నాయకులకు జగన్మోహన్ రెడ్డికి గుర్తు చేయడం కోసం మేము ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. వాస్తవాలను ఇప్పటికే అలవోకగా ప్రజల్లోకి చూపించే ప్రయత్నం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ సందర్భంగా మీరేం చెప్తారు? అవాస్తవాలని ప్రమోట్ చేసుకుంటేనే గత 5 సంవత్సరాల్లో ఎలా బుద్ధి చెప్పారు జనం గ్రహించారు. ఇంకా అదే భ్రమలో ఉండి నేను ఏది చెప్తే అదే ప్రజలు నమ్మేస్తారు, లేదంటే మీడియాని కొనేయచ్చు, నేషనల్ మీడియాని దగ్గరికి వెళ్ళి నేను చెప్పేసుకోవచ్చారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. రాబోయే కాలంలో పూర్తిగా ఆయనకి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తారు. మరీ ముఖ్యంగా దళితులు, మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చైతన్యం తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి యొక్క తప్పిదాలనే అతను గనక తిరిగి రాజకీయాల్లోకి వస్తే తిరిగి మళ్ళీ అధికారులు రావాలని ప్రయత్నం చేస్తే ఆయన వల్ల ఎంత ప్రమాదం ఈ జాతులు కానీ సమతా సైనితలు తన బాధ్యతగా ప్రజల వద్దకు తీసుకెళ్తుంది. జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ పార్టీ నాయకులకి బుద్ధి చెప్పే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఇటీవల పెడనలో ఏదో ఒక సంఘటన చోటు చేసుకుందని కూడా చెప్పేసి దాన్ని కూడా తీవ్రంగా ఖండించారు. ఏంటి ఆ ఘటన వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి? అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగిందంటే ఏం చెప్పారు? 2020లోనే అక్కడ విగ్రహం పెట్టాలని చెప్పేసి కొంతమంది ఎస్సీ కుర్రోళ్ళు ముస్లింలు ఉండే ఇంటి ఎదురుగా అనుమతి లేకోకుండా విగ్రహం కట్టారని వాళ్ళు కోర్టుకి వెళ్ళడం జరిగింది. అది కోర్టులో ఉంది. కోర్టులో ఉన్న తర్వాత అక్కడ ఏదో చెత్తేస్తున్నారని చెప్పేసి ఎస్సీ కుర్రోళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ సిమెంట్తో ప్లాస్టింగ్ చేయడం జరిగింది. దాన్ని ముస్లిం కుటుంబం ఏదైతే ఉందో ఒకే ఒక కుటుంబం వాళ్ళు వచ్చి పొలుగులతో పొడి చేసి దాన్ని తీయటం జరిగింది. అక్కడ తోపులాట జరిగింది. దాని మీద మాకు వెంటనే అక్కడ ఉన్న సమతా సైనికుల వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది. వెంటనే సిఐ ఎస్పీతో మాట్లాడటం జరిగింది. కేసు కట్టించడం జరిగింది. కేసు కట్టించిన తర్వాత డిఎస్పీని కూడా పంపించి విచారణకు ఆదేశించడం జరిగింది. ఇవన్నీ జరిగితే ఇప్పటి వరకు ఇన్ని అన్యాయాలు జరుగుతున్నా ఎవరో ముందుకు రాని కొంతమంది వైసీపీ దళిత లీడర్లు 2-3 ఉన్నారు. పేరు నాని వెనకమాల బానిసలా తిరిగి 2 ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా అక్కడికి వెళ్ళిపోయి ఎమ్మెల్యే చేపించాడు, ప్రభుత్వం చేపిస్తుందని చెప్పేసి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. దాన్ని సమతా సైనికులు తీవ్రంగా ఖండిస్తుంది. అక్కడ ఒక ముస్లిం కుటుంబానికి దళితుల మధ్య అంబేద్కర్ గారి విగ్రహానికి సంబంధించిన ఇది వాళ్ళు వెళ్ళారు, మాది తప్పు అయిపోయిందని ఒప్పుకున్నారు. శిక్షపరంగా వాళ్ళకి ఏం చేయాలో అవన్నీ చేస్తారు. అక్కడ ముస్లింలకు కానీ దళితులకు కానీ ఎలాంటి సమస్యలు అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు. దీన్ని రాజకీయం చేయొద్దు, ప్రతి ఒక్కటి రాజకీయం చేయాలని జగన్మోహన్ రెడ్డి రాబోయే కాలంలో ఎస్సీలని ముస్లింని టార్గెట్గా చేసుకొని వీటిలన్నింటినీ రాజకీయం చేసి ప్రభుత్వం మీద బురద జల్లాలని ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. రాబోయే కాలంలో ఇలాంటి ఏదైనా జరిగితే సమతా సైనికుల ముందుండి దీని పరిష్కారం కోసం మేము పనిచేస్తాం.